యాదగిరిగుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా 100 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు తాజాగా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్టలో సాంప్రదాయ వేద పాఠశాల భవనానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడ భారీగా నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. 43.79 కోట్లతో యాదగిరిగుట్టలో పెద్దగుట్ట ఆలయనగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాల భవనానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేస్తారు. రానున్న రెండేళ్లలో ఈ వేద పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 9.88 కోట్లతో యాదగిరిగుట్టపై నిత్య కళ్యాణం, రంగం, మండపాల నిర్మాణం చేయనున్నారు. అదే సమయంలో 1.41 కోట్లతో గుట్ట కింద నుంచి కొండపైకి ఉన్న మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించనున్నారు. ఇక మాడవీధులకు మెట్లు నిర్మించేందుకు 1.44 కోట్లను కేటాయించారు. మరో 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం, డార్మిటరీ హాల్స్ పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక యాగశాలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రథశాల వైపు వాయువ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు.